నమస్తే ట్రిబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. తాడిపత్రి పట్టణంలో శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానానికి నూతన ఆలయ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంఏ రంగారెడ్డి. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, మున్సిపల్ పరిధిలో ఉన్న సచివాలయ ఉద్యోగులతో గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ధర్మవరంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల నిర్మించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందించిన ఏఐఎస్ఎఫ్ ధర్మవరం పట్టణ అధ్యక్షుడు విజయ్ భాస్కర్. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఉదయం 8 గంటలకు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా గాలి బూడిదైన బట్టల దుకాణం. తాడిపత్రి పట్టణంలో పురాతనమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో చైర్మన్ కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంఏ రంగారెడ్డి, ఆలయ ఈవో మరియు దేవాదాయ శాఖ అధికారులు విచ్చేసినందుకు వారికి ఆలయ గౌరవ మర్యాదలతో స్వాగతం పలికి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపించి స్వామివారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మునుపెన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూను ఇవ్వడం, అంతేకాకుండా శారద, కంచి కామాక్షి, పుండరీపురం, చాగంటి కోటేశ్వరరావు, మరెందరో పీఠాధిపతులు చింతల వెంకటరమణ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం విశేషమన్నారు. ఆలయ చైర్మన్ వాన నాగేశ్వర్ రెడ్డి 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. వెంకటస్వామికి మనం బాగా నాగేశ్వర చైర్మన్ ఎన్నుకోవడానికి ముందే 1 సంవత్సరం క్రితం ఈ గుళ్ళో ఏవైతే మంచి చెడు అయి ఉన్నా సరే బాణ నాగేశ్వరుడు కానీ ఇక్కడ గుడికి సంబంధించిన పెద్దలు కాదు ప్రతి ఒక్కరు వచ్చి వారు తోచిన విధంగా అందరూ సలహా తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడ చేస్తారు. అందులో భాగంగానే మొట్టమొదటిసారి కూడా బాణ నాగేశ్వర గుళ్ళో మనము వైకుంఠ ఏకాదశి వస్తారన్నా ప్రతి ఒక్కరికి మనం తిరుపతి నుంచి లడ్డు తెప్పిద్దాము అని చెప్పడం, వెంటనే మనకి ఫీల్డ్ వాళ్ళు దానికి సహకారంతో లడ్డు పంపించడము ఇదంతా జరిగింది. ఇది ఏది జరిగినా సరే దాంట్లో బాగా మార్పు కూడా చూపించాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ आनंदो ब्रह्मे दिव्यजानात् आनन्दाद्येव कल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति. తాడిపత్రి పట్టణంలో పురాతనమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో చైర్మన్ కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంఏ రంగారెడ్డి, ఆలయ ఈవో మరియు దేవాదాయ శాఖ అధికారులు విచ్చేసి నందుకు వారికి ఆలయ గౌరవ మర్యాదలతో స్వాగతం పలికి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపించి స్వామివారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ప్రమాణ
స్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి గుడిలో జరిగే కార్యక్రమాలే కాక తిరుమలలో జరిగే కార్యక్రమాలు కూడా ఈ గుడి ముందు జరుపుతున్నామన్నారు. ప్రపంచంలోనే ఇక్కడ ఒక దేవాలయం ఉందని గుర్తించి భక్తులు తండోపతండాలుగా దర్శించుకుంటున్నారు. తిరుమలలో ఆపద మొక్కుల వాడ, అనాథ రక్షక, ఇక్కడ తాడిపత్రిపట్నంలో చింతలు తీర్చేవాడ, చింతల రాయుడు అని అన్నారు. ఈ గుడి అందు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా స్వామివారికి సేవలో భాగస్వామ్యంలో అయినందుకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, పట్నంలోని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. అంతేకాకుండా ఈ గుడి అందు కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. ఆ కార్యక్రమాలు ఈ గుళ్ళో చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు నూతనంగా కమిటీ మన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మాకు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా బాధ్యతను పెంచినాడు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే ప్రతి శనివారం 7 కొండల వ్రతము ఇప్పటికి 3 వారాలు అయింది, ఇంకా జరుగుతూనే ఉంది. అంటే అందరికీ తాడిపత్రి ప్రజలకు మన చింతల వెంకటేశ్వర భక్తులకందరికీ నమస్కారాలు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ పరిధిలో ఉన్న సచివాలయ ఉద్యోగులతో గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు వారి పరిధిలో ఉన్న వార్డులలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. వార్డ్ అడ్మిన్లు సచివాలయంలోని మిగిలిన ఉద్యోగులను, వాలంటీర్లను సమన్వయంతో పని చేయించుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని, ప్రజలు సచివాలయాలకు వస్తారని వారిని సాదరంగా ఆహ్వానించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో తాడిపత్రి మున్సిపాలిటీ ప్రత్యేక స్థానం ఉందని, అందరూ సమిష్టిగా పనిచేసి ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించాలని ఆయన తెలియజేశారు. నేను ఎక్కువ మాట్లాడుకుంటామని ఉన్నాయి సార్. మీ ఒక్కొక్క ఇంటికి ఆఫీస్కి వస్తా మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఇట్ గోస్ బియాండ్ సంథింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ ద తాడిపత్రి అట్మాస్ఫియర్ అండ్ మై కమిషనర్ అట్మాస్ఫియర్, మై ఆఫీస్ అట్మాస్ఫియర్. నేను చెప్తాను ఫ్రీగా ఉన్నప్పుడు ఐ కమ్ టు ఆల్ యువర్ డిస్ట్రిక్ట్. ఐఎమ్ సాడ్ టు సే దట్ యూ నెవర్ కాల్డ్ మీ. Again, that is different. Don't worry. From now onwards, I'll come with my commissioner, somebody. And one more thing, I don't want to disturb anybody. We'll discuss. Only discussion together. I can speak everything out here. I don't want to disturb you people. We'll get together and do it. And my council also, they want to give a, because Ilsinaka, they want to actually get together. We'll have that also. And 15th also, మీకు ఎక్కడ మీరు ఆఫీస్ దగ్గర చేస్తున్నారా? 15th or you are coming to the మీరు ఒక పని చేయండి. మీ 34 మంది ఉన్నారు కదా, మీరు why can't you do in one place? అందరూ ఒకసారి కలిసి చేస్తే ప్రమాణం. ప్లీజ్ we start in a new way. We have 15 దగ్గర చేస్తాం. మళ్ళీ I have a program of go meeting that Patri at the district. We'll give all factors. It's an individual. It's not come into the office. So, అదే కాదు, I want to know whoever comes here, let me. You are in difficulties. I may not do it unless let us know. If my commission can do anything, I'll see that he does it. Take my. నమస్కారం. మనము ఫస్ట్ ఫేజ్లో 12 ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇలా 2027 నాటికి మొత్తం 109 రూట్లలో 151 ప్రైవేట్ రైళ్లు ప్రయాణికులకు సేవలందించనున్నాయి. ఈ ప్రైవేట్ రైళ్ల ద్వారా ఇండియన్ రైల్వేస్కు ఏటా 3,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. దేశంలో ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కేందుకు అడుగులు పడుతున్నాయి. 2023 నాటికి మొదటి దశ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. దాదాపు 151 రైళ్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి తద్వారా 30,000 కోట్ల పెట్టుబడులు రాబట్టాలని నిర్ణయించింది. దీనివల్ల సాంకేతిక పరిజ్ఞానంతో పాటు
ఆదాయాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తుంది. ఫస్ట్ ఫేజ్లో 12 ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కనుండగా 2027 నాటికి 109 రూట్లలో 151 ప్రైవేట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. ధర్మవరం పట్టణంలో గవర్నమెంట్ ఇంటర్ కళాశాల, డిగ్రీ కళాశాల, డిప్లొమా కళాశాల మొదలగు ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ధర్మవరం సుదూర ప్రాంత విద్యార్థులు ITI చదువుకోవాలంటే అనంతపురం జిల్లాకు పోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనంతపూర్కు పోవాలంటే ఒక రోజుకి ఒక విద్యార్థికి 200 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ధర్మవరం పట్టణంలోని ఒకటే ప్రైవేట్ ITI కళాశాల ఉండటం వల్ల ఆ కళాశాల మౌలిక వసతులు, ల్యాబ్స్ సరిగా లేకపోయినా విద్యార్థులు తప్పని పరిస్థితుల్లో ఆ కళాశాలలో చేరడం వల్ల దీన్ని అదనంగా చేసుకొని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒక కోర్సుకు దాదాపు 20,000 నుంచి 40,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అందుకే ఇప్పటికైనా ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ ITI కాలేజ్ నిర్మించాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా కోరుకుంటున్నాం. జన్మదిన వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న CIపై సస్పెన్షన్ వేటు పడింది. సేకరించిన సమాచారం ప్రకారం గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న తెలుగుంటి రుచులు రెస్టారెంట్లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడంతో పాటు విజయవాడ నుంచి పిలిపించిన 6 యువతులతో అసభ్య నృత్యాలు కూడా జరిగాయి. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్ నిబంధనలను అతిక్రమించడం, అధిక శబ్దాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించడం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి స్వంత పూచీకత్తుపై పంపించి చేశారు. అయితే జరిగిన పార్టీకి అర్బన్ CCSలో పనిచేస్తున్న CI వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. ఒకేసారి 6 యువతులు 19 మంది యువకులను తీసుకొని రావడంతో రేవ్ పార్టీ జరిగిందంట. అనంతపురం జిల్లా తాడపత్రిపట్నంలో శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయ నూతన చైర్మన్గా బాణ నాగేశ్వర్ రెడ్డి ఎన్నికైనందున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి వారికి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించిన MRO పులి నాగభూషణం. NP కుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ CH మల్లికార్జున గత కొన్ని నెలల నుండి విధులకు హాజరు కావడం లేదని భారత కమ్యూనిస్టు పార్టీ CPI ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఇంతకు ముందే సీనియర్ అసిస్టెంట్ CH మల్లికార్జునకు మెమోలు ఇచ్చారని, డ్యూటీకి డుమ్మా కొట్టి ఏ విధంగా నెలసరి జీతభత్యాలు పొందుతున్నారని CPI నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో CPI నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత హాస్పిటల్ భవనం శిథిలావస్థకు చేరుకుందని, రోగులకు కనీస సౌకర్యాలు లేవని, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని తెలిపారు. ధర్నా అనంతరం CPI నాయకులు కదిరి తాలూకా RDO గారికి వినతిపత్రం ఇచ్చి విధులకు గైహాజరు అవుతున్న CH మల్లికార్జునపై చర్యలు తీసుకొని హాస్పిటల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPI మండల నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా వైరస్ ఏ విధంగా ఉందో ఆల్రెడీ రెండు దఫాలుగా వచ్చిపోయింది, 3వ దఫా కూడా రాబోతుంది. ఈ మన గతంలో జిల్లాలోనే ఎన్పికొండ మండల కేంద్రంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరగడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితేనేమి, పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇక్కడ కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అదేవిధంగా ఫీవర్ సర్వే దాదాపుగా మన మండల కేంద్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఒక నియంత్రణ అనేది లేకోకుండా వాలంటీర్లకు అప్పగించడం, వాలంటీర్లు ఇంటింటికి పోయి వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోకుండా ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరికి ఫీవర్ లేదని చెప్పేసి ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం వల్లే మన మండలంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా 2018 నుంచి 2020 వరకు కూడా కొన్ని మన మండలానికి ఈ హాస్పిటల్కి సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. అందులో కూడా దాదాపుగా 8.5 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో చాలా వరకు అక్రమాలు జరిగాయి. వీటిపైన వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ గారు మల్లికార్జున గారు
ఇటు దాదాపు ఎక్కడ వెళ్ళినా కూడా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అనే విధంగా ఒక ఉద్యోగ సమయాన్ని కేటాయిస్తారు. వారికి కూడా ట్రాన్స్ఫర్లు అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారి గారికి అయితేనేమో ఇలాంటివి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా 8-9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా అతనికి ట్రాన్స్ఫర్లు ఏ విధంగా లేవు, అర్థం కావడం లేదు. మేము వింటున్నాం. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి లింక్ ఉండడం వల్ల అతను విధులకు రాకుండా కూడా అతనికి జీతభత్యాలు అందుతున్నాయని చెప్పేసి వింటున్నాం. వెంటనే సంబంధిత అధికారులు ఇతను చేసినటువంటి ఫ్రాడ్ పైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ విషయాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా తీసుకొని పోయి జిల్లా కలెక్టరేట్ ముట్టడం కూడా చేపట్టడానికి వెనుకడపోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అనంతపురం జిల్లా గుంతకల్ గాంధీ చౌక్ సమీపంలో ఉన్న బట్టల దుకాణంలో ఉదయం తెల్లవారుజామున 8 గంటలకు షార్ట్ సర్క్యూట్ వల్ల బట్టల దుకాణం పూర్తిగా కాలి బూడిదైంది. పట్టణంలో ఉదయం తెల్లవారుజామున 8 గంటలకు గాంధీ చౌక్ సమీపంలో ఉన్న వైష్ణవి సిల్క్ శారీస్ బట్టల దుకాణం నందు షార్ట్ సర్క్యూట్ వల్ల షాప్ మొత్తం కాలిపోయింది. ఈ షాప్ గత 3 నెలల క్రితమే షాపును నెలకొల్పినట్లు షాప్ యజమాని పరమేష్ తెలిపారు. దాదాపు 20 లక్షల పైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనకు ఆదుకోవాలని పరమేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సకాలంలో ఫైర్ సిబ్బంది, పోలీసులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. కొంచెం ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి రానున్నారు. జూన్ 22న వాసాలమర్రిలో గ్రామసభ నిర్వహించి గ్రామస్తులతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేసిన విషయం తెలిసిందే. గ్రామాన్ని బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేసి మరో అంకాపూర్గా తీర్చిదిద్దుతానని ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వాసాలమర్రికి చేరుకుంటారు. 53 దళిత కుటుంబాలతో కూడిన కాలనీలో పర్యటించి వారి అవసరాలను తెలుసుకుంటారు. దళిత బంధుపై చర్చిస్తారు.
అనపర్తి గ్రావెల్ సింహంకి మరొక షాకింగ్ న్యూస్ తగిలింది. ఈరోజు కాదు, నిన్న జరిగింది. ఎవరైతే ఉన్నారో వారి బినామీలు డేరా బాబా ఎన్ పేరుతో ఒక రిపోర్టర్గా చెలామణి అవుతున్న మరొక బినామీ, అమాయకులైన ఇద్దరు బినామీలు ఉయ్యూరు వీర్రాజు, నెలిమర్ల శ్రీనివాసరావు. మరి వీరు గ్రావెల్ సింహం మార్గదర్శకత్వంలో డేరా బాబా ఒక అడ్వకేట్ను పెట్టి నేను ఏదైతే దొంతమూరులో మైనింగ్ అక్రమంగా జరుగుతుంది అనేది హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దానిపైన కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. రామకృష్ణారెడ్డి ఇందులో బాధితుడు కాదు, సంబంధం లేని ఇతను రిట్ పిటిషన్ ఫైల్ చేయడానికి అర్హులు కాదు, ఇది పిల్గా మాత్రమే వేయాలి, ఇది రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి విచారణ అర్హత లేదు అని ఒక పిటిషన్ హైకోర్టులో సింగిల్ బెంచ్లో వేయడం జరిగింది. రాజు నెల్లిమర్ల శ్రీనివాసరావు మరి వీరు మరి గ్రావెల్ సింహం గారి మార్గదర్శకత్వంలో డేరా బాబా గారు ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టి నేను ఏదైతే దొంతమూరులో మైనింగ్ అక్రమంగా జరుగుతుంది అనేది హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దానిపైన కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఇది రామకృష్ణారెడ్డి ఇందులో బాధిత వ్యక్తి కాదు, సంబంధం లేని వ్యక్తి. ఇతను రిట్ పిటిషన్ ఫైల్ చేయడానికి మరి లా ప్రకారంగా, చట్టం ప్రకారంగా అర్హుడు కాదు. దీన్ని పిల్ కింద మాత్రమే వెయ్యాలి, ఇది రిట్టు విచారణ అర్హత లేదు అని ఆ రోజు సింగిల్ జడ్జి ముందు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని సింగిల్ జడ్జి కొట్టివేస్తూ ఎవరైనా సరే పర్యావరణానికి కానీ, ప్రజా సంపద కానీ, ప్రభుత్వ సంపద కానీ దోపిడీకి గురవుతుంటే వాటిపైన మాట్లాడే అర్హత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కల్పించింది. ఆ విధంగా ఏ పౌరుడైనా సరే రాజ్యాంగం ప్రకారంగా దీనిపైన మాట్లాడవచ్చు అని చెప్తూ దాన్ని అలౌ చేసి దానిపైన మరి విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం. విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీలో సుమారుగా 6.5 కోట్ల రూపాయలు ఇక్కడ ఫైన్ వేయాలని రికమెండ్ చేసినట్టుగా కూడా వాళ్ళు రిపోర్టుకు హైకోర్టుకు సబ్మిట్ చేయటం. ఇవన్నీ జరిగిన తర్వాత మరలా వారు అప్పీలు డివిజన్ బెంచ్ దగ్గర వేయటం జరిగింది. చీఫ్ జస్టిస్ గారు అదేవిధంగా మరొక జడ్జి ఉన్న డివిజన్ బెంచ్లో అప్పీలు వేస్తూ రామకృష్ణారెడ్డి వేసిన రిట్ పిటిషన్కి విచారణ అర్హత లేదు, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మాత్రమే ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఈ రిట్ని డిస్మిస్ చేయమని అక్కడ వేయడం జరిగింది. అది అప్పటి నుంచి వాయిదాలు కర్నూలు కలెక్టరేట్ డిఆర్డీఏ వైకేపీ కార్యాలయంలో 104 డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ కోవిడ్-19 డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వెంకటేశుడు, డిఆర్డీఏ ఏపీడీ శ్రీధర్ రెడ్డి, 104 కాల్ సెంటర్ నోడల్ ఆఫీసర్లు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో చెట్టు మీద పడి మాజీ సర్పంచ్ మృతి చెందారు. కుప్పం మండలం రామ్నగర్ సమీపంలో చెట్లను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టు మీద పడి తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. కుప్పం మండలం వానగుట్టపల్లి పంచాయతీ ఎలజనూర్ గ్రామం వైసీపీ మాజీ సర్పంచ్ శివ కుప్పం పట్టణం సమీపంలోని రామ్నగర్లోని వేప చెట్లను యంత్రం సహాయంతో తొలగిస్తుండగా ఒక్కసారిగా తొలగిస్తున్న పెద్ద వేప చెట్టు శివపై కూలడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడిపత్రిపట్నంలో శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానానికి నూతన ఆలయ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంఏ రంగారెడ్డి. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు మున్సిపల్ పరిధిలో ఉన్న సచివాలయ ఉద్యోగులతో గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
ధర్మవరంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల నిర్మించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందించిన ఏఐఎస్ఎఫ్ ధర్మవరం పట్టణ అధ్యక్షుడు విజయ్ భాస్కర్. అనంతపురం జిల్లా గుంతకల్పట్నంలోని గాంధీ చౌక్ సమీపంలో ఉదయం 8 గంటలకు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా గాలి బూడిదైన బట్టల దుకాణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.